ఆలస్యమైందా ఆచార్యపుత్ర. హలో కామిక్ ప్లాట్ లవర్స్. ఓకే, కామికాన్ ఈవెంట్ ఫినిష్ అయ్యి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతున్నా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మాత్రం ఆర్డీజే క్రియేట్ చేసిన డాక్టర్ డూమ్ ఫీవర్ మాత్రం తగ్గడమే లేదు. ఓకే, సో ఈ రోజు మనం వీడియోలో స్పెషల్ ఏంటి అంటే టాప్ 10 సూపర్ హీరోస్ దట్ కెన్ డిఫీట్ డాక్టర్ డూమ్ అనే విషయంపై మనం మాట్లాడుకుందాం. డాక్టర్ డూమ్ ని డిఫీట్ చేయడం అంటే గాడ్ లెవెల్ లో చూపించిన సీక్రెట్ వార్స్ డాక్టర్ డూమ్ గురించి నేను మాట్లాడడం లేదండి బాబు. బికాజ్ అతనైతే లిటరలీ కామిక్స్లో అయితే బియాండర్ను, సెలెస్టియల్స్ను అందరినీ పీజీగా చంపేశాడు. సో తన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడడం లేదు. అండ్ ఈ వీడియోలో మనం వన్ అబౌ ఆల్ని కూడా మెన్షన్ చేయడం లేదు. వన్ అబౌ ఆల్ అంటే లిటరలీ ఎంసీయూ గాడ్ అండి. సో అది కూడా మనం మాట్లాడడం లేదు తన గురించి. సో మనం ఈరోజు డాక్టర్ డూమ్ను ఓడించగలిగే సూపర్ హీరోస్ లైక్ ఫ్రమ్ మార్వెల్ సినిమాటిక్ కామిక్స్ ఆర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఆర్ డీసీయూ ఆర్ డీసీఈయూ, డీసీ గురించి కూడా మాట్లాడుకుందాం. పాపం ఎవరు మాట్లాడడం లేదు, మనమన్నా కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. సో జోక్స్ అపార్ట్, కంపారిజన్ ఈ వీడియోలో మనం చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. సో రేపటి కోసం ఛానల్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బకిల్ అప్, లెట్స్ హిట్ ద ఇంట్రో. Dream, believe in strength. Now I'm the only one. Number 1, ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ గురించి తెలియని మార్వెల్ ఫ్యాన్ ఉంటాడా అంటే లిటరలీ తను మార్వెల్ గాడ్, ఎంసీయూ గాడ్. సో మేబీ ఎంసీయూ స్టార్ట్ చేసింది ఐరన్ మ్యానే అండ్ ఎంసీయూ మల్టీవర్స్ను కూడా ఎండ్ చేసి సాఫ్ట్ రీబోట్ ఇవ్వబోయేది కూడా ఐరన్ మ్యానే ఏమో. లిటరలీ రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయండి బాబు దాని గురించే. ద డాక్టర్ డూమ్ వేరియంట్ వర్సెస్ ఐరన్ మ్యాన్ వేరియంట్ బోత్ ప్లేడ్ బై ఆర్డీజే మనం చూడవచ్చు ఫైట్లో. అండ్ హోప్ ఇది జరిగితే థియేటర్ సీన్స్ సీట్స్ మాత్రం చిరిగిపోతాయి. ఓకే, ఐరన్ మ్యాన్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయినప్పటికీ తాను ఒక జీనియస్ అండ్ తన మైండ్ అండ్ జీనియస్ లెవెల్లో మన థానోస్ కూడా మెచ్చుకున్నాడు అని మనందరికీ తెలిసిందే. ఐరన్ మ్యాన్ ఎప్పుడు తన మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటాడు అండ్ నెక్స్ట్ టైం బెటర్గా ప్రిపేర్ అవుతాడు. అండ్ ఇదంతా మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఆల్రెడీ చూసాం. దట్ ఎంసీయూలో తన టెక్నో అండ్ జీనియస్ లెవెల్ను యూజ్ చేసి ఐరన్ మ్యాన్ వచ్చి లోకీతో ఫైట్ చేశాడు. దెన్ హల్క్తో ఫైట్ చేస్తూ హల్క్ బస్టర్ని క్రియేట్ చేశాడు. అండ్ దెన్ అల్ట్రాన్తో వచ్చి ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో ఫ్లేమ్ చేశాడు. ఆ తర్వాత వచ్చి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో మ్యాట్ టైటాన్ ప్లానెట్ పై వెళ్ళి మ్యాట్ టైటాన్ థానోస్తోనే ఫైట్ చేశాడు. అండ్ ఎండ్ గేమ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. సో అలాంటి ఐరన్ మ్యాన్కు కొంచెం టైం దొరికితే ఎవరినైనా ఓడించగలుగుతాడు. లైక్ కామిక్స్లో అయితే లిటరలీ థార్ను ఓడించడం కోసం థార్ ఆర్మర్ అండ్ సెలెస్టియల్స్ ను ఓడించడం కోసం అయితే గాడ్ కిల్లర్ ఆర్మర్ ని క్రియేట్ చేశాడు. సో అది మన ఐరన్ మ్యాన్ అనమాట. ఓకే, నౌ సెకండ్ నల్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోస్ట్ బ్యాడస్ విలన్ నల్. కామిక్స్ చదివితే మాత్రం మీరు ఫ్యాన్ అయిపోతారు ఖచ్చితంగా. అలాంటి క్యారెక్టర్ నల్. ఓకే, లైవ్ యాక్షన్ మూవీలో ఎలా చూపిస్తారన్నది దానిపై డిపెండ్ ఉంది. బట్ వావ్, నల్ బేసిక్గా ఒక డార్క్ డైమెన్షన్ ని రూల్ చేసి ఒక బీయింగ్ లైక్ సెలెస్టియల్స్ కంటే ముందు నుంచి డార్క్ వరల్డ్ ను రూల్ చేస్తూ ఉంటాడు. నల్ వచ్చి సింబియాట్స్ గాడ్ అండ్ లిటరలీ తనే వారిని క్రియేట్ చేసి ఉంటాడు. అండ్ నల్ దగ్గర ఉన్న నెక్రోస్ సోడ్ అయితే గాడ్ కిల్లర్ వెపన్ దట్ మనం థార్ లవ్ అండ్ థండర్ లో చూసాం. గాడ్ దగ్గర దట్ ఆ క్యారెక్టర్ ను ఎంసీయూ వారు కామెడీ చేసి పడేశారు. అలాంటి డార్క్ క్యారెక్టర్ ను ప్లేడ్ బై క్రిస్టియన్ బేల్ పాడు చేశారు. దాని గురించి మాట్లాడుకుంటే మూడ్ ఆఫ్ అయిపోతుంది లేండి. సో ఈ ఎంసీయూలో స్టిల్ నల్ అనుకుంటే డాక్టర్ డూమ్ను ఈజీగా ఓడించగలడు. బికాస్ తన నెక్రోసోడ్తో కామిక్స్లో అయితే సెలెస్టియల్స్ హెడ్ని బిహేడ్ చేసేసాడు. అండ్ నల్ తన సింబియాట్ ఆర్మీతో సూపర్ హీరోస్ను కూడా కంట్రోల్ చేయగలడు. అండ్ నల్ డార్క్ ఎనర్జీ కూడా మ్యానిపులేట్ చేయగలడు. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ డాక్టర్ డూమ్తో ఫైట్ చేసి ఓడించలేడా? సో మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నెంబర్ 3, డార్క్ సైడ్. డార్క్ సైడ్ లిటరలీ డీసీయూ యూనివర్స్ బిగ్ డాడీ ఆర్ బిగ్ బ్యాడాస్ విలన్. డార్క్ సైడ్ చాలా ఓవర్ పవర్డ్ దట్ తనకు మన కామిక్స్లో తప్ప డీసీయూ మూవీస్లో కనిపించలేదు, అది చూపించలేదు అనుకోండి. డీసీయూలో డార్క్ సైడ్ను గాడ్ ఆఫ్ ఈవిల్ అని కూడా పిలుస్తారు. అండ్ డార్క్ సైడ్ దగ్గర లిమిట్లెస్ పవర్స్ ఉన్నాయి. అండ్ డార్క్ సైడ్ దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఒమేగా బీమ్ అయితే సూపర్ మ్యాన్ కూడా తట్టుకోలేడు. అండ్ వన్స్ టార్గెట్ను ఫిక్స్ చేస్తే మాత్రం డార్క్ సైడ్ అది ఖచ్చితంగా టార్గెట్ను మిస్ చేయకుండా హిట్ చేస్తుంది ఎక్కడ ఉన్నప్పటికీ. సో అది డార్క్ సైడ్ పవర్. మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి ఏముంటుందో. నెంబర్ 4, ఫ్రాంక్లిన్ రిచర్డ్. బెంజమిన్ రిచర్డ్ అండ్ సూజన్ రిచర్డ్స్ సన్ ఉంటాడు మన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఒక ఒమేగా 11 మ్యూటెంట్ బై బర్త్.
తన దగ్గర ఈ పవర్స్ ఉంటాయి బై బర్త్డే అండ్ చైల్డ్హుడ్లోనే లిటరలీ రియాలిటీని మ్యాపింగ్ చేసే ఎబిలిటీస్ ఉంటాయి అండ్ చేస్తాడు కూడా ఫ్రాంక్లిన్ రిచర్డ్. ఎర్త్ 616లో ఉన్న ఆల్ మ్యూటెంట్స్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మ్యూటెంట్ ఫ్రాంక్లిన్ దగ్గర టెలిపతి, టెలికిలిసిస్, మ్యాటర్ మ్యానిపులేషన్ అండ్ తన పవర్స్తో ఒక పాకెట్ డైమెన్షన్ని క్రియేట్ చేయగలడు. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్ కామిక్స్లో అయితే ఫ్రాంక్లిన్ రిచర్డ్సే ఉంటాడు, ఒక న్యూ మల్టీవర్స్ని క్రియేట్ చేస్తాడు బ్యాటిల్ వరల్డ్ అంతం అయిపోయిన తర్వాత. చాలా కీ రోల్ని ప్లే చేస్తాడు ఆ కామిక్లో అయితే. మీకు ఆ కామిక్ గురించి తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఐ బటన్ పై ఆ కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెంబర్ 5 బ్యాట్మ్యాన్. జస్ట్ లైక్ అవర్ బిలవ్డ్ ఐరన్ మ్యాన్, DCU బ్యాట్మ్యాన్ కూడా సేమ్. కొంచెం టైం దొరికితే ఎవరినైనా ఓడించగలడు బ్యాట్మ్యాన్. ఫిజికలీ అండ్ మెంటలీ తాను ఎంత ట్రైన్ చేసుకున్నాడంటే బియాండ్ తన ఎబిలిటీ మించి ట్రైన్ చేసుకున్నాడు అన్నమాట. ఓకే, DCU కామిక్స్లో అయితే బ్యాట్మ్యాన్ సూపర్ విలన్స్ నుంచి దగ్గర సూపర్ హీరోస్ ప్రతి ఒక్కరి వీక్నెస్ని ఆయన ఓడించే పద్ధతిని కనుక్కొని ప్రిపరేషన్ చేసి పెట్టుకొని ఉంటాడు. అంటే మీరే థింక్ చేయండి బ్యాట్మ్యాన్ ఎలాంటి వాడో. సో అలాంటి బ్యాట్మ్యాన్కి కొంచెం టైం దొరికితే డాక్టర్ డూమ్ను ఓడించలేడా? సో మీ ఒపీనియన్ నాకు తెలపండి. నెంబర్ 6 గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్ ఒక స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ ఉంటాడు అండ్ మార్వల్ పవర్ఫుల్ ఎంటిటీ అయిన జెరథోస్ ఉంటాడు అనమాట. జస్ట్ లైక్ వెనమ్ సింబియోట్ లాగా జెరథోస్ కూడా హోస్ట్ను చూస్ చేసుకుని గోస్ట్ రైడర్గా క్రియేట్ చేస్తుంటాడు, మారుస్తూ ఉంటాడు. గోస్ట్ రైడర్ తన దగ్గర ఉన్న హెల్ ఫ్లిప్ పవర్స్తో ఎవరినైనా లిటరలీ ఆ ఫ్లేమ్తో కాల్ చేయగలడు. అండ్ గోస్ట్ రైడర్ కామిక్స్లో తన ఫిజికల్ పవర్తో హల్క్ని ఓడించాడు. ఎప్పుడు ఓడించాడంటే వరల్డ్ వార్ హల్క్లో హల్క్ వచ్చి తన ఫుల్ యాంగ్రీ ఫామ్లో ఉన్నప్పుడు ఓడించాడంటే మీరు అనుకోని ఎంత పవర్ఫుల్. నెంబర్ 7 డాక్టర్ మ్యాన్హాటన్. డాక్టర్ మ్యాన్హాటన్ ఎంత పవర్ఫుల్ అంటే DCU యూనివర్స్లో లిటరలీ డాక్టర్ మ్యాన్హాటన్ను ఒక గాడ్లా చూపించారు. అండ్ డాక్టర్ మ్యాన్హాటన్ మ్యాటర్ మ్యానిపులేషన్ అండ్ డైమెన్షన్ ట్రావెలింగ్, టైం ట్రావెలింగ్, ఎనర్జీను క్రియేట్ చేయగలడు, డిస్ట్రాయ్ చేయగలడు అండ్ మాలిక్యులర్స్ స్ట్రక్చర్ను చేంజ్ చేయగలడు. అండ్ లిటరలీ ఎర్త్ పై ఉన్న ఆర్ స్పేస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ను కంట్రోల్ చేయగలడు. సింప్లీ డాక్టర్ మ్యాన్హాటన్ ఒక ఇమ్మోర్టల్, డెత్ అనేది లేదనమాట. సో అలాంటి ఓడించడం కష్టమేం కాదు కదా డాక్టర్ డూమ్. ఓకే, నెంబర్ 8 సెంచురీ. మన మార్వల్ సూపర్ మ్యాన్ సెంచురీ ఎంత పవర్ఫుల్ అంటే మార్వల్ ఆల్ సూపర్ హీరోస్ కంటే పవర్ఫుల్ అని మెన్షన్ చేశారు కూడా కామిక్స్లో. అండ్ సెంచురీ దగ్గర 1000 ఎక్స్ప్లోడింగ్ స్టార్స్ పవర్ ఉంటాయి. అండ్ జస్ట్ ఇమాజిన్ ఒక సన్ స్టార్ పవర్తో సూపర్ మ్యాన్ ఇలా ఉన్నాడంటే ఇక 1000 స్టార్స్ పవర్స్ ఉంటే సెంచురీ పవర్ ఏ లెవెల్లో ఉంటుందో. అండ్ హల్క్ను చాలా ఈజీగా చాలాసార్లు ఓడించేశాడు. అండ్ ఇన్ కేస్ సెంచురీ డాక్టర్ డూమ్తో ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ తన లోపల ఉన్న అనదర్ ఈవిల్స్ పర్సనాలిటీ లైక్ అతని పేరు వాయిడ్ అండి మేక్స్ హిమ్ మోర్ డేంజరస్. దట్ తన ఆ ఫామ్తో సెంచురీయే భయపడతాడు, అంత భయపడతాడన్నమాట. సో వాయిడ్కి తెలిసిందల్లా ఒకటే డిస్ట్రక్షన్, ఓన్లీ డిస్ట్రక్షన్ చేసే ఇది అవుతుంది అనమాట. సో అందుకే మనోడు కూడా కంట్రోల్ చేయలేడు అనమాట తన ఆ ఫామ్ను. ఓకే, నెంబర్ 9 సూపర్ మ్యాన్. DCUలో సూపర్ మ్యాన్ పవర్ఫుల్ క్యారెక్టర్. జస్ట్ ఇమాజిన్ సూపర్ మ్యాన్ సోలార్ సిస్టంలో ఉన్న స్మాల్ ఎల్లో స్టార్ సన్తోనే ఇంత ఎనర్జీని అబ్జర్వ్ చేసి ఇంత పవర్ఫుల్ అయినాడంటే స్పేస్లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్తో పవర్ఫుల్ అబ్జర్వ్ చేస్తే తన పవర్ ఏ లెవెల్లో ఉంటాయో. అండ్ సూపర్ మ్యాన్ ఫిజికలీ చాలా పవర్ఫుల్ అండ్ దట్ కెన్ బీట్ డాక్టర్ డూమ్ ఈజీలీ. బట్ డాక్టర్ డూమ్ మ్యాజిక్ను కూడా యూజ్ చేస్తాడు, వీ నో దట్ ఆల్. అండ్ సో వన్ బ్యాటిల్లో ఫిజికలీ అయితే సూపర్ మ్యాన్ డాక్టర్ డూమ్ను ఓడించగలడు ఇఫ్ దెర్ ఈస్ నో మ్యాజిక్ అరౌండ్ హిమ్. సో మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, నెంబర్ 10 గెలాక్టస్ ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ దట్ సర్వైవ్ ఆన్ ప్లానెట్స్ ఎనర్జీ. అండ్ ఆ ప్లానెట్ లైఫ్ ఫామ్ ఫీడింగ్ చేసి తన పవర్స్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఎంత పవర్ఫుల్ అంటే యాక్చువల్గా గెలాక్టస్ వచ్చి పవర్ లెవెల్స్ను మనం చేస్తే అతడు వచ్చి ఓమ్నిపోటెంట్ బీయింగ్గా మారుతాడు. అండ్ బీయింగ్ గెలాక్టస్ ఎనర్జీ బ్లాస్ట్ను చేయగలడు, ఆర్ ఎనర్జీను మ్యాటర్ను క్రియేట్ అండ్ మ్యానిపులేట్ చేయగలడు, టెలిపోర్ట్ అవ్వగలడు, టెలిపనితి లైక్ వాట్ ఎవర్. లిటరలీ గెలాక్టస్ ఒక ఇమ్మోర్టల్ అనమాట. సో ఇంత పవర్ ఉన్న కాస్మిక్ లెవెల్ బీయింగ్ వచ్చి డాక్టర్ డూమ్ను ఓడించలేడా ఆర్ ఓడించగలడా అనేది మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇదే ఫ్రెండ్స్ టాప్ 10 పవర్ఫుల్ బీయింగ్స్. ఆల్రెడీ ముందే చెప్పాను దట్ డాక్టర్ డూమ్తో ఫైట్ చేయగలడు అతని ఫామ్లో, నాట్ ఎ గాడ్ లెవెల్ ఫామ్ అనమాట. సో ముందే మళ్ళీ చెప్తున్నాను, గాడ్ లెవెల్ ఫామ్తో నేను కంపేర్ చేయడం లేదు. సో మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ టాప్ 10 సూపర్ హీరోస్లో ఎవరు వచ్చి డాక్టర్ డూమ్ను ఓడించగలరు? సో మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. కలుద్దాం మరొక వీడియోతో. అంటిల్ దాన్ బాయ్ బాయ్, స్టే సేఫ్.